చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు.
Cell numbers 7680880033 and 9491723949. నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే కార్తీక మాస శివరాత్రిని పురస్కరించుకుని పెదపాడు గ్రామంలోని అతి పురాతన గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సతీమణి వెంకట రాధారాణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. తొలత విఘ్నేశ్వర స్వామి దేవాలయం, రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయాల వద్ద వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించారు. అనంతరం సోమేశ్వర స్వామికి ప్రత్యేక జలాలు, తేనె, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం దేవాలయానికి ఎమ్మెల్యే చింతమనేని వెండి బిందెను బహుకరించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తిభావనతో మెలగాలని ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం గోవిందాయ నమః. शाक्ति बिल्वहत्रैस्या अच्छिद्रै कोमलै शुभमिदं शिवार्पणं कोटिकन्या महादानं खिल पर्वतपूजयः परमापरम्हारो एकबिल्वो शिवार्पणो सर्वलोकयाय सूर्याग्निलोचनाय नमः ओम यज्ञमयाय नमः ओम देवताय नमः धूमदीपान्तरं आचमनीयं समर्पयामि नैवेद्यम्
आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शोभमान कल्याणास्तु यजमानस्य गृहे धनकनकवस्तुवाहन वृत्तिविद्याग व्यापार व्यवसाय विद्या कल्याण संतान परंपराभिवृद्धिरत्न श्रीमन्त भवन्त महान्तोर्गण्णन्तु यजमानस्य राजद्वारे सर्वकार्येषु दिग्विजयता फलसिद्धिरस्तु गंगा पार्वती समेत सोमेन्द्र स्वामी देवता अनुग्रह कटाक्ष फलसिद्धिरस्तु सौभाग्यमस्ये तत्त्व సెయింట్ జోసెఫ్ దంత కళాశాల యందు శుక్రవారం యాంటీ ర్యాగింగ్ వర్క్షాప్ ప్రోగ్రామ్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్రీ ఇండోర్ మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ బిఎం శ్రీవాస్తవ, ఏలూరు 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి కోటేశ్వరరావు, దుగ్గిరాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గుంజా క్రిస్తుమణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ మోజెస్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ప్రిన్సిపల్ శ్రీవరాజు అధ్యక్షత వహించగా నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బి జాకబ్ పాల్గొన్నారు. తొలుత ప్రార్థన నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 టౌన్ సిఐ మరియు అభయ కానిస్టేబుల్ ర్యాగింగ్ చట్టాలు మరియు మహిళల రక్షణ చట్టాలు వివరించి టోల్ ఫ్రీ నంబర్లను తెలియజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మోజెస్ మాట్లాడుతూ విద్యార్థులు సీనియర్ జూనియర్ అనే తారతమ్యం లేకుండా ఒకరికొకరు స్నేహపూరిత వాతావరణంలో విద్యను అభ్యసించాలని, తద్వారా మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. కళాశాలలో ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన సున్నితంగా హెచ్చరించారు. విద్యార్థులు ఒకరినొకరు గౌరవించుకుంటూ మెలగాలని వారికి సూచించారు. ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. harsh words in your family, and those overprotected children, when they come to the teaching institution, they find a sudden change in their atmosphere. ఇంటిజం ఒక ఉత్సాహం తెలియకుండా షేర్ చేస్తామది. షేర్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన బయట వీడియో లేకుండా ఫుల్ వీడియో రాదు. మన కామెంట్ చేసిన వీడియో ఒకటే కట్ చేసి పెడతారు. దాని ఫ్రంట్ బ్యాక్ అది ఏం జరిగింది దానికి రాదు. ఆ ఒక్క పాయింట్ తీసుకుని అదే వైరల్ చేస్తారు. తెలియకుండానే దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. మిగతా కేసులకు వచ్చేసరికి ఒక కేసు కట్టినా లేక హిస్టరీ తీసుకున్నా స్టడీకి ఇబ్బంది రాదు. కానీ ర్యాగింగ్ యాక్ట్ పరంగా వచ్చేసరికి ర్యాగింగ్ యాక్ట్ ఒకసారి ప్రిన్సిపాల్ గారు కానీ మేనేజ్మెంట్ కానీ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకుందంటే మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అనర్హులు. ఏ కాలేజీ కూడా జాయిన్ చేసేది లేదు. అంటే ఏ వ్యక్తికి బాధ కలిగించకూడదు, నష్టాన్ని కలిగించకూడదు, అవమానాన్ని కలిగించకూడదు. అలా చేసినట్లయితే మీ శిక్షార్హులు. ఏ వ్యక్తికైనా బాధ కలిగించిన, అవమానం కలిగించిన, అలాంటి పనులు చేసినట్లయితే చట్ట ప్రకారం మీరు శిక్షార్హులు. నేను వింటూ ఉన్నాను, నేను వచ్చి గత 3 సంవత్సరాలు అయితే ఇక్కడ కరస్పాండెంట్ పనిచేయడం. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ జూనియర్స్కి మధ్యరాత్రి 12 గంటలకు వాళ్ళ గదిలోకి పిలిచి నిలబెట్టి గంటలు మాట్లాడటం, లేదా అవమానకరంగా మాట్లాడటం, వాళ్ళకి బాధలు కష్టాన్ని కలిగించి పనులు చేయడం. అది నిజమో కాదు నాకు తెలియదు, కానీ నేను విన్నాను. అలాంటి జరిగినట్లయితే, అలాంటి రుజువుగా మాకు తెలిసినట్లయితే అలాంటి పనులు చేసిన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తాం హాస్పిటల్ ఇక్కడి నుంచి. ఇదే ఇలా చేసినట్లయితే మీ భవిష్యత్తును పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి నెగిటివ్గా ఆలోచించకుండా సీరియస్
జూనియర్స్కి అవసరమే, వాళ్ళ చదువుల్లో కానీ వేరే విషయాల్లో అవసరమే, అలాగే జూనియర్స్ కూడా మీకు అవసరమే. కాబట్టి అందరూ కూడా స్నేహభావంతో ఉండాలి. కానీ ఏ వ్యక్తిని బాధ పెట్టకూడదు, ఏ వ్యక్తిని అవమానపరచకూడదు. అలాంటి పనులు చేస్తే వాటి మీద యాక్షన్ ఉంటుంది. ఈ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో మీరందరూ కూడా స్నేహపూర్వకంగా సోదర భావంతో వెలగాలని, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అతిథులకి మీ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాలు కలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And in our campus, in the leadership of Father Moses Garu and Srivanas Garu and the good HODs and professors, these days I didn't find the ragging in our campus. So, give me a big round of applause for them. When you don't want to interact with them, definitely any kind of misuse of seniority are causing a physical problem, financial problem. These will be dealt very seriously. So the police or sub-inspector Peter is there to explain different sections and under what you are going to be punished if you do any such kind of acts. I get a call once in a while, sir, senior ask me my name. అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వ మాలదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 38వ రోజు శుక్రవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరం స్వామి, పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు. 8వ తారీఖు నాడు మరి 1000 మందికి భిక్షా కార్యక్రమం జరుగుతుంది. స్వామి మధ్యలో చెప్తున్నాను, ఆశీర్వచనం. ఓం శ్రీ స్వామి సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. 1 నుంచి 300 సీరియల్ ముందు వస్తారు, ఆ తర్వాత 3 నుంచి పైన. ప్రభు సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఉద్యోగస్తులకి భిక్ష పెట్టుకోవాలంటే మరి వారి కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో కేవలం 5,001 రూపాయలకే భిక్ష పెట్టుకునే అవకాశం మన ఏలూరులోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు, ఉభయ రాష్ట్రాల్లో కూడా అంత తక్కువ రేటుకి మరి భిక్ష పెట్టుకునే అవకాశం మన ఈ అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం మరి మీకు కనిపిస్తుంది. మీరు ఎవరైనా సరే భిక్ష పెట్టుకోవాలని కోరుకుంటే కమిటీ వారిని సంప్రదించండి. 5,001 రూపాయలకే భిక్ష పెట్టుకునే అవకాశం డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం నాడు మరి కొద్దిమందికే మాత్రం అవకాశం పరిమిత సంఖ్యలో ఉంటుంది. మీరు ఎవరైనా భిక్ష పెట్టాలనుకుంటే ఈ రోజు మీ పేరు నమోదు చేయించుకోండి. ఈ రోజు మీరు డబ్బులు కట్టకపోయినా పర్వాలేదు, రేపు నుండైనా సరే తెచ్చుకోవచ్చు. ముందుగా మీ పేరు ఇక్కడ నమోదు చేయించుకోండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. స్వామి కృష్ణస్వామి గురుస్వామి 5,001 రూపాయలకి భిక్ష ఏర్పాటు. 13,000, 16,000, 18,000, 35,000, 10,110 భిక్ష పెట్టేది ఏలూరులో.
ఏకైక కమిటీ అన్నపూర్ణ సైత హరిహరపుత్ర అయ్యప్ప అనుదాన సమాజం. 1000 మందికి ఏలూరులో ఎక్కడ కూడా జరగట్ల దిశ కార్యక్రమం. ఏలూరు మొత్తం మీద కూడా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముందుకు వెళ్తున్నారు. తన సన్నిహితులు స్నేహితుల కంపెనీల్లో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా జాబ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని టౌన్ హాల్లో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ జాబ్ డ్రైవ్లో 219 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా 4 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించి డిసెంబర్ 2వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. డిసెంబర్ 7వ తేదీన వివిధ కంపెనీలను తీసుకువచ్చి చివరి దశ ఎంపికలు జరిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అర్హత ప్రామాణికంగా చేసుకుని నైపుణ్యత కలిగిన వారిని ఎంపిక చేస్తున్నామని, కావున నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్లతో పాటుగా టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో జాబ్ డ్రైవ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క జాబ్ డ్రైవ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ లేకపోతే డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ని ఎట్లా కల్పించేసిన విషయంపై మరి నేనే ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ చేసి మరి ఫిల్టర్ అయిన వాళ్ళని మరి డైరెక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి డిసెంబర్ 7th కానీ 8th కానీ వాళ్ళ ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నిన్న చింతలపూడిలో కండక్ట్ చేసాము. 139 అప్లికెంట్స్ వచ్చారు. సో దాంట్లో మేము ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంది చేయాల్సింది. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం, రేపు కామరకోట, సండే వచ్చేసి లింగపాలెం మండలంలో ఈ జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము. సో ఈరోజు మరి ఈ ఓరల్ ఇంటర్వ్యూ తర్వాత రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా 4 మండలాలు కలిపి డిసెంబర్ 2nd మేము రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము. అనౌన్స్ చేసిన తర్వాత మరి ఫైనల్ ఇంటర్వ్యూ కూడా ప్రిపరేషన్కి మేము వాళ్ళకి సపోర్టివ్గా ఉండి మరి కంపెనీ డైరెక్ట్గా వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న టైంకి వాళ్ళకి ఈజీగా ఉండేలాగా మరి ప్రాసెస్ని డిజైన్ చేయడం జరిగింది. సో మరి చెప్పే నేను అప్లికెంట్స్ కూడా అందరూ కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, యాక్ట్ గ్లోబల్లీ, థింక్ గ్లోబల్లీ ఇలా ఉండాలి. మన ఇంటి పక్కనే మన ఊర్లో అంటే జాబ్స్ ఈరోజు అలా లేదు. ప్రపంచం చాలా ముందుకెళ్తా ఉంది. సో అందరూ కూడా ఓపెన్ మైండ్ తోటి వచ్చి కాన్ఫిడెన్స్ తోటి ఇంటర్వ్యూ ఇవ్వండి. మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, టాలెంట్ ఉంటే మిమ్మల్ని మరి ప్లేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మా టీం సిద్ధంగా ఉంది, అలాగే కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఐ విష్ ఆల్ ది అప్లికెంట్స్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఏమీ ఫీజు తీసుకోకుండా వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ కూడా ఖర్చు నేనే చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోద్ది. అందుకోసమే 0 మనీ తోటి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే జాబ్ ఆఫర్ ప్లేస్ రెడీ ఉన్నారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అధిక డబ్బుల కోసం రోగుల బంధువులను పట్టి పీడిస్తున్న అంబులెన్స్ యజమాన్యాల ఆట కట్టించేందుకు ఏలూరు రవాణా శాఖ కఠిన చర్యకు సిద్ధమైంది. ఏలూరు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి షేక్ కరీం అంబులెన్స్ ఓనర్లు మరియు డ్రైవర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం అంబులెన్స్ ఓనర్స్ మరియు డ్రైవర్లతో వారి యూనియన్ నాయకులతో జిల్లా ఉప రవాణా శాఖ అధికారి షేక్ కరీం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి భీమారావుతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ షేక్ కరీం మాట్లాడుతూ ఎన్నో అనారోగ్య సమస్యలతో ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువుల వద్ద మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు చేర్చే విషయంలో అధిక డబ్బులు డిమాండ్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడిచే అంబులెన్స్ యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకుని వారి లైసెన్సులు రద్దు చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రవాణా శాఖ అనుమతులు లేకుండా, లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి భీమారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి శేఖర్, అసిస్టెంట్ మోహన్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ జమీర్ మరియు అంబులెన్స్ యాజమాన్యాల ప్రెసిడెంట్, సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. అందరి గురించి కూడా మంచిగా ఆలోచిస్తారు. ఎదురోడు కష్టం ఆలోచిస్తారు, ఇటు ఉంటుంది, న్యాయం ఎటు ఉంటే అటు పక్కనే ఉంటుంది. కాబట్టి వచ్చింది మీ మీద ఎగెనిస్ట్గా కంప్లైంట్ వచ్చింది. ఎగెనిస్ట్గా కంప్లైంట్ వస్తుందా ఇది ఎక్కడి నుంచో ఇక్కడి నుంచి కాదు, చాలా నలిగి అందరు ఆఫీసర్ మధ్యలో కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ ముందు ఎలా ఉంటారన్నది సార్కి వినవించి చెప్పిన దాన్ని బట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలా ఉందో
ఇది అనుసంధానం చేసుకుని మనం ఎలా నడుస్తుందని చెప్తే దాన్ని బట్టి మన ఫర్దర్ యాక్షన్స్. మీ అంబులెన్స్ విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు అనేది బేసిక్గా ఫస్ట్ పాయింట్. అంబులెన్స్ అనేటప్పటికే ఆ అంబులెన్స్ ఎక్కే పరిస్థితి ఎవరికి వస్తుందండి? మనిషికి చాలా కష్టమైన పరిస్థితుల్లో అంబులెన్స్ ఎక్కాల్సి వస్తుంది. ఎవరు బస్సు ఎక్కాలనుకుంటారు, లారీ ఎక్కాలనుకుంటారు, కానీ అంబులెన్స్ ఎవరైనా ఎక్కాలనుకుంటామా? ఎవరు అనుకుంటారు. సో ఈ పరిస్థితుల్లోని మీరు అంబులెన్స్లో ఎక్కుతున్నారంటే వాళ్ళని మనం ఏ దృష్టిలో చూడాలి అంటే ముందు మానవతా దృష్టితో చూడాలి. నెక్స్ట్ వచ్చిన రేట్లు కలెక్ట్ చేస్తాము, మమ్మల్ని ఎవరు ఆపడు. ఏలూరు జిల్లాలో అంబులెన్స్ 1200 రూపాయలు బాడుగా, డ్రైవర్ భర్త 1200, 1500 కలెక్ట్ చేస్తారు. అక్కడ కూడా ఏమైనా అబ్నార్మల్ రేట్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా 100-200 నేనే కాదండి, రాయల్ రేట్లు పెరిగినాయి. పేషెంట్స్ అంటే సజీవంగా ఉన్న పేషెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఆ పేషెంట్ ఎమర్జెన్సీగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పేషెంట్ వాళ్ళు కూడా నేను ఏమనుకుంటా టైం తీసుకొచ్చారు. ఇప్పుడు 100-200 లేదా 500 మీరు మిమ్మల్ని కాదన్న డబ్బు ఒకటే శాశ్వతం కాదు కదండి. రేపు పొద్దున మన బంధువులకో మనకు తెలిసిన మిత్రులకో ఆ పరిస్థితి రావచ్చు. అప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? ఏదైనా ఎక్స్ప్లాయిషన్ అంటే అధిక ధరలు వసూలు చేయడం, ఏదైనా ఎక్కడైనా ఏ రూపంలో చేసినా ఎవరు చేసినా కూడా తప్పేనండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ ఫార్మ్. ఇప్పుడు ఆర్టీసీ బస్సే ఉందండి, మీకు ఇక్కడ నుంచి విజయవాడకు ఒక 60 రూపాయలు ఛార్జ్ అండి. 150 రూపాయలు అడిగితే మీరు ఇస్తారండి? ఎందుకు? గవర్నమెంట్ జీవో ఇచ్చింది, టికెట్ 60 రూపాయలే కదా మీరు వాదిస్తారు. అంబులెన్స్లకు అట్లా వాదించే ఫెసిలిటీ నోటీస్ బోర్డులో ఇవన్నీ పెట్టలేదు కాబట్టి. అదే నోటీస్ బోర్డు అయితే వాడిని అడుగుతాడు. వాడి కర్మ కానీ మీ అంబులెన్స్లో 27 ఉన్నాయి కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి వాడు మీ మీద ఆధారపడుతున్నాడు. నమస్కారం అండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ ఏలూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలు డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ పేషెంట్స్ దగ్గర అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి, అలాగే వాళ్ళకి ఇబ్బంది చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో మాకు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలోని అంబులెన్స్ ఓనర్లు అలాగే డ్రైవర్ని ఈరోజు సమావేశానికి పిలవడం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం 2021లో కోవిడ్ అప్పుడు వాళ్ళకి కొన్ని రేట్స్ ఫిక్స్ చేయటం జరిగింది. ఎల్ఎండి అంటే మారుతి, ఆమ్ని వ్యాను, అలాగే చిన్న వెహికల్స్కి 1200 రూపాయల లెక్కన, అలాగే టెంపో ట్రావెలర్కి 1500 రూపాయల లెక్కన ఛార్జీలు ప్రభుత్వము రూపొందించడం జరిగింది. అంతేకాకుండా డ్రైవర్కి భత్త 500 రూపాయలు, అలాగే వాళ్ళకి మైలేజ్ ప్రకారం ఆయిల్, ఆ రేట్లన్నీ కూడా గవర్నమెంట్ రూపొందించిన ఆ రూల్స్ ప్రకారం ఆదేశాల ప్రకారం అప్పుడు కోవిడ్లో తీసుకున్న ఆదేశాల ప్రకారం ఈరోజు కూడా అవే అమల్లో ఉన్నాయి కాబట్టి ఆ రేట్లే తీసుకోవాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్లో ఆయిల్ రేట్లు అవి అన్నీ పెరిగినాయి కాబట్టి మాకు కొంత ఛార్జీలు పెంచుకునే అవకాశం కల్పించడమని వాళ్ళు కోరటం జరిగింది. అది మా చేతిలో మా దగ్గర అంశం కాదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న రిప్రజెంటేషన్ ఏమైనా ఉంటే తీసుకొని అది గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళకి ఏదైనా న్యాయం చేయదలుచుకుంటే మేము ఆ విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళందరికీ మేము కోరటం జరిగింది. అంతవరకు కోవిడ్లో రూపొందించిన ఛార్జీల ప్రకారం మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి పేషెంట్స్కి అలాగే వాళ్ళ బంధువులకి ఎటువంటి ఇబ్బంది కలగజేయరాదని, అలాగే సకాలంలో వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఎక్కడైతే గమ్యస్థానానికి చేర్చాలో సురక్షితంగా చేర్చాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. అలాగే వాళ్ళు రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి, అలాగే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంచుకోవాలని చెప్పేసి, వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్లు లేక ఓనర్లు అందరూ కూడా హాస్పిటల్స్ నుంచి పేషెంట్స్ని తీసుకెళ్లేటప్పుడు మానవతా దృక్పథంతో జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళని సురక్షితంగా వాళ్ళకి చేర్చాలని చెప్పేసి కోరటం జరిగింది. రూల్స్ బ్రేక్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఏదైతే రూల్స్ బ్రేక్ చేస్తారో ఆ రూల్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా పర్మిట్ మీద అలాగే వాహన రిజిస్ట్రేషన్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లైసెన్స్ కూడా లేవు, అటువంటి వాళ్ళ మీద మేము చెక్ చేయడం జరుగుతుంది. మా ఇన్స్పెక్టర్ అందరికీ ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అన్ని అంబులెన్స్లు ఏలూరు పట్టణంలో కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అంబులెన్స్ డ్రైవ్ చేస్తాము.
వాటిలో రికార్డ్స్ కానీ కరెక్ట్గా లేకుండా లైసెన్స్ లేకుండా కూడా వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. స్థానిక 40వ డివిజన్లో ఉన్న అవిముక్తేశ్వర స్వామి వారి దేవాలయం నందు కార్తీక మాసోత్సవం శుభ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. తొలుత రెడ్డి అప్పలనాయుడికి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అతి పవిత్రమైన కార్తీక మాసంలో భారీ సంఖ్యలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి తనను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి మనిషి ఆత్మలోనే పరమాత్ముడు ఉంటారని, బోళాశంకరుడు నమ్మి కొలిచిన వారికి ఎల్లవేళలా ఆయన రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోండాల దుర్గారావు, బౌరోతు బాలాజీ, ఆకుల రంగారావు, యుగంధర్ ప్రసాద్, సరిది రాజేష్, జనసేన నాయకులు నిమ్మల జ్యోతికుమార్ ప్రసాద్, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, ఇద్దం చిరంజీవి మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దయచేసి అందరూ లైన్లో నుంచోవాలి. పక్కన దయచేస్తుంది జనస్వాటర్ దగ్గర అమ్మా నడవాలి, స్పీడ్గా రావాలమ్మా, దయచేసి స్పీడ్గా కవరాలి, నడవాలమ్మా, నడవాలి, రావాలి, స్పీడ్గా నడవండి, అన్ని పడతాయి మీ ఆకుల్లో. రండి, బజ్జీ రెడీగా ఉంది చూడండి. రండమ్మా, నడవండి, స్పీడ్గా నడవండి అమ్మా. దయచేసి అందరూ కూడా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి
లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు మరియు యువజన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి ఆదానిని వెంటనే అరెస్ట్ చేయాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు.
జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లి రామ్ సూరిశెట్టి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదానికి కొమ్ము కాస్తున్న మోదీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చర్మగీతం పాడాలని, ప్రధాని మోదీ అండతో అనేక అక్రమాలకు పాల్పడుతున్న గౌతమ్ ఆదానీని వెంటనే అరెస్ట్ చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించి దేశాభివృద్ధిని కొంగదీస్తున్న ఆదానీపై చర్యలు తీసుకోవాలని, అమెరికాలో 2,000 కోట్లకు అవినీతికి పాల్పడిన ఆదానీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ రాయల, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొందిలి రామ్ సింగ్ మరియు పలువురు విద్యార్థులు యువత పాల్గొన్నారు. డ్రగ్ అడిక్షన్ వద్దు అని చెప్పి దాని గురించి సార్ ఒక క్యాంపెయిన్ ఇప్పుడు మనము స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో లాంచ్ చేస్తున్నాం సార్. సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తా ఉన్నారు. అలాగే యువకాలంలో లోకేష్ గారు 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు మేము మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, అయ్యా మోడీ గారు మీరు ఇస్తారన్న 2 కోట్ల జాబులు ఎక్కడున్నాయి, కూటమి ప్రభుత్వం ఇస్తారంటే లోకేష్ గారు 20 లక్షల జాబులు ఎక్కడున్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు యువత మట్టుకు బానిసలు అయిపోయి వారి కుటుంబాలు వీధి పాలు పడుతున్నాయి తప్పితే మీరు జాబులు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్ సంస్థలకు ఆయనకి లాస్ వచ్చిందంటే రుణమాఫీ చేస్తారు. మరి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాసుల్లో నడుస్తూ ఉంది, దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. అదే రుణాన్ని మీరు స్టీల్ ప్లాంట్కి అప్పు చెప్తే స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది కదా, ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం లేదు కదా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీది ఒకే అమాంతం 600% ఎలా పెరిగిపోయిందో యువతకి తెలియజేస్తే వారు కూడా నిరుద్యోగం నుంచి పక్కకు వచ్చి వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే విధంగా తయారవుతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇటువంటి అవినీతి పరులు, ఇటువంటి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తులు, ఇటువంటి వారందరినీ కూడా మీరు వెనకేసుకొస్తే మోడీ గారు గుర్తుపెట్టుకుని యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున మేము పోరాడుతూ ఉందని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల తరఫున పోరాడుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నరేంద్ర మోడీ అన్ని వర్గాలని అణిచివేసినటువంటి నరేంద్ర మోడీ దేశంలో ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ దానికోసమే ఇవాళ యువత మొన్న ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున చేశారు. అంటే యువత మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటి వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా మేము అందరిని అప్పీల్ చేస్తున్నాం. యువత అందరూ రండి, కాంగ్రెస్ పార్టీని సహకరించండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో మీరందరూ భాగస్వాములై, ఎందుకంటే లీడర్షిప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. యువతకు అవకాశం కల్పించాలని చెప్పి మా నాయకురాలు అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఎందుకంటే మేమందరం కూడా ఎన్ఎస్ఏ నుంచి వచ్చి ఈ స్థాయిలో ఇక్కడ కూర్చోగలిగామంటే మాకు ఈ గౌరవం రావడానికి కారణం ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి పనిచేసి యువజన కాంగ్రెస్ అన్నీ చేసుకుంటూ వచ్చి ఇవాళ ఈ జిల్లా అధ్యక్షుడిగా మనం ఉన్నాం. అంటే దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చి జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలవరం నిర్వాసితులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ పోలవరం నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జంగారెడ్గూడెం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా బయలుదేరిన నిర్వాసితులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసిత గ్రామాల మహిళలు పడాల ఉమ, మాచర్ల లక్ష్మి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తమను ఆర్ఎండ్ఆర్ కాలనీలకు తరలించారని, కానీ కాలనీల్లో కనీస వసతులు కల్పించలేదని తెలిపారు. దాంతో తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, తక్షణమే కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టు నిర్మాణం గురించి మాట్లాడుతున్నారే గానీ నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేసే విధంగా పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవ్వాల బాబ్జీ, మిడియం వెంకటస్వామి, గల్లా వెంకటేశ్వరరావు, మిర్యాల పుల్లారావు, మూలెం రాంబాబు, పెరుమాళ్ల నరసింహారావు, మాదేపల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఐక్యత.
నినాదాలు ఇస్తే కనీసం మీరు అధికారుల కన్నా పెడతారు. 2019 తర్వాత కొన్ని గ్రామాలు ఇక్కడ చల్లారుగుడని తీసుకొచ్చారు. ఇంకా కొంతమంది బుట్టాగుడు 25 రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్లక్ష్య వైఖరి వర్ధిల్లాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల మిలి మండలంలోని గిరిజనుల భూ వివాదాన్ని వెంటనే జరిపించాలి. పోలవరం వీళ్లలో 2018లో జరిగింది. పీనారాయణపురం గ్రామ పరిధిలో భూములు తీసుకున్నారని గిరిజనుల మధ్య మేము వచ్చి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంచుమించు వేలేరుపాడు వచ్చి 5 సంవత్సరాల వరకు అవుతుందండి. ఇంతవరకు మమ్మల్ని చూసిన వాళ్ళు కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న అధికారి కానీ ఎవరో లేరు. మా ప్యాకేజీలు పడకపోగా మేము ఇక్కడికి వచ్చి అప్పుల పాలు అయిపోయామండి. సరైన త్రాగునీరు వసతి లేదు. ఉండడానికి ఉన్న కట్టించిన ఇల్లు కూడా నీళ్లు కారుతున్నాయండి. ఉండడానికి తినడానికి తిండి కానీ వసతులు కానీ సరిగా లేవండి. మేము నడవడానికి రోడ్డు లేదు. పైగా పిల్లలు చిన్నపిల్లలండి. ఉన్న వాళ్ళందరూ సంవత్సరం లోపు నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలు చాలా మంది ఉన్నారండి మా కాలనీలో. వాళ్ళకి ఇంతవరకు అంగన్వాడీ కానీ హై స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అసలు ఏమీ అవైలబిలిటీ లేవండి. ఒకవేళ బయటికి పంపిద్దామన్నా కానీ రోడ్డు సౌకర్యం అనేది సరిగా లేక పిల్లలు బస్సులో వెళ్తుంటే బస్సు 1-2 సార్లు కూడా బోల్తా పడడం జరిగిందండి. దయచేసి మాకు రోడ్లు కానీ మేము తాగడానికి తినడానికి కనీస వసతులు, అలాగే మా కాలనీలో ఉన్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కనీసం మేము చేసుకోవడానికి ఉపాధి అయినా కల్పించగలరని గవర్నమెంట్ వారిని ప్రత్యేకంగా కోరి ప్రార్థిస్తున్నామండి. పోలవరానికి R&R ప్యాకేజీ కానీ ఇళ్లకు సంబంధించి టెచ్చర్ అల్వి కానీ మాకు ఇక్కడికి వచ్చాక కనీసం మౌలిక వసతులు కానీ ఏమీ కల్పించట్లేదండి. నీళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. నీళ్లు కానీ ఏమి అసలు పనులు కూడా మాకు ఇక్కడ పనులు చేసుకోవడానికి కూడా ఏమీ లేవండి. ఖాళీగా కూర్చొని ఉంటున్నాం. చేతైనంత వరకు ఎక్కడన్నా అప్పులు చేసుకొని తింటున్నాం సార్. మాకు ఈ పోలవరం ప్యాకేజీ వస్తుందని, ఈ ప్యాకేజీ గురించి ఎవరు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం కానీ ఎవరు ఆ ప్యాకేజీ గురించే మాట్లాడట్లేదు. మాకు R&R పడితే మాకున్న అక్కడ ఆధార్ కార్డులు కూడా ఇక్కడ మార్చుకుంటాం సార్. ఇక్కడ ఏదైనా మాకు కొద్దిగా తెలిసింది ఇక్కడ పనులు చేసుకోగలుగుతాం. అక్కడ నుంచి ఇక్కడికి మట్టి పని చేయాలన్నా కూడా మాకు అది ప్రూఫ్స్ మారాలండి. అందుకోసం అందరికీ ధన్యవాదాలు. మాకు కొద్దిగా ఇది వచ్చేలా చేయండి ప్రభుత్వం. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా, సైబర్ సెల్ ఎస్ఐ మధు వెంకటరాజ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు సైబర్ నేరాల నిర్మూలన కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ నేరాల వల్ల కలిగే అనర్థాలను గురించి, భద్రత జాగ్రత్తలపై వివరాలను తెలియజేశారు. ఆధునిక సమాజంలో సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అనర్థాలను గురించి సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారి ద్వారా సోషల్ మీడియా అనర్థాల నివారణ కొరకు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆదేశాలపై ఏలూరు జిల్లా వ్యాప్తంగా అభయ రక్షక మహిళా దళాన్ని ఏర్పాటు చేసినట్లు స్కూళ్ల వద్ద, కాలేజీల వద్ద, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఆకతాయిల వేధింపుల నుండి బాలికలను రక్షించడం కొరకు ప్రతిరోజు కూడా అభయ రక్ష సభ్యులు గస్తీ తిరుగుతున్నారని, ప్రజలు ఏదైనా అత్యవసర సమయంలో పోలీసు వారి సహాయాన్ని పొందాలి అంటే డైల్ 112కి ఫోన్ చేసి వెంటనే 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు వారి సహాయ సహకారాలు అందుతాయని, ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని, వెంటనే సహాయం అందుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. ప్రతిరోజు పొద్దున్న లేస్తే నువ్వే కళ్ళు వేసుకోవాలి, ఎవడో ఏడు నువ్వు కళ్ళు వేసుకోవాలా. నేను ఇందాక అడిగాను ఎంతమంది ఒక విధమైన కాన్ఫిడెన్స్ రావాలి, వస్తుంది. ఆ వచ్చిన కాన్ఫిడెన్స్ ని నువ్వు మంచిగా ఉపయోగించుకుంటున్నావా, చెడుగా ఉపయోగించుకుంటున్నావా? గవర్నమెంట్ కాలేజ్ లేదా గవర్నమెంట్ చూస్తే చాలా ఏదో నారాయణ చైతన్య లేకపోతే ఇంకోటి వేరే ప్రొఫెషనల్ కాలేజ్, వేరే కాలేజ్ అంటే అది పెద్ద ఇది మనం తక్కువ. మీకు తెలుసా, ఒక కాలేజీలో ఒక జూనియర్ లెక్చరర్ అవ్వాలన్నా కూడా మినిమం పీ చేయాలి, కంప్లీట్ చేయాలి, పీజీ చేయాలి. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజ్ అండ్ అదర్ థింగ్స్. డిగ్రీ కాలేజ్లో కానీ మన యూనివర్సిటీస్లో కానీ మన ఈ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉండేది ప్రొఫెషనాలిటీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం వాటిని వాడుకోం. మనకేంటంటే తెలుసు, ప్రతిగా అవైలబుల్గా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. నది పక్కన ఉన్నవాడికి నీళ్ళు విలువ తెలియదు, సముద్రంలో ఉన్నవాడికి వాటర్ విలువ తెలుసు. ఎందుకు
ఎవ్రీవేర్ వాటర్ 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 ఎవ్రీవేర్ వాటర్ వెరీ నో డ్రాప్ టు డ్రింక్. అంటే సముద్రాంతా నీళ్ళే, ఆ తాగడానికి ఒక గ్లాస్ కూడా పనికిరాదు. ఇది సైబర్ నేరస్తులు ఏం చేస్తారంటే ఎవరైతే ఇటువంటి తప్పులు చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ ఈజీగా మనీ సంపాదించడానికి అందరూ ప్రయత్నిస్తారు. వీళ్ళని టార్గెట్ చేసుకుని ఎక్కువ మంది లక్షల అమౌంట్ అనేది లాస్ అవుతున్నారు. కొన్ని అమౌంట్ వదిలేయండి. ఇది సోషల్ మీడియా రిలేటెడ్ వచ్చేటప్పటికి చాలామంది అకౌంట్స్ యూజ్ చేస్తారు కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఇట్లా మనకు తెలియకుండానే చాలా డేటా అనేది షేర్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఫొటోస్ మార్పింగ్ కానివ్వండి, ఇట్లా బ్లాక్మెయిల్, ఇట్లా మన ఫిజికల్గా కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇటు ఫైనాన్షియల్గా, ఇటు ఫిజికల్గా. కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ల వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ల సమస్యలపై వారు మాట్లాడారు. జిల్లాలో 720 కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల పంటలకు నీరు అందడం లేదని తెలిపారు. వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రైతుల నుండి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది విద్యుత్ కనెక్షన్ల మంజూరు కోసం లంచాలు తీసుకోవడం దారుణమని విమర్శించారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరుపై జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ బోర్లకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి మెట్ట ప్రాంతంలో రైతులు బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అంటే బోర్లు ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులకి కొత్తగా బోర్లకి ఏర్పాటు చేసుకుని కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు 720 మందికి పైగా వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. అయితే సంవత్సరం 6 మాసాలు అయిపోతున్నా సరే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్లని విద్యుత్ శాఖ వారు మంజూరు చేయడం లేదు. దీనివల్ల అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో పంటలకి నీళ్ళు అందక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ బోర్లకి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లని వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున భావిస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల అయితే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలంటే విద్యుత్ శాఖ అధికారులు కానీ, సిబ్బంది కానీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు, లంచాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. దీని మీద కూడా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి రైతులు ఎంతో కష్టపడతా ఉంటే ఆ అన్నదాతల దగ్గర నుంచి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు వేలకు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇవాళ విద్యుత్ కనెక్షన్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలోనే 72,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరొక 720 విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. మరి ఆ దరఖాస్తులు వెంటనే పరిశీలించి వెంటనే వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విద్యుత్ శాఖ అధికారులు కోరుతా ఉన్నాం. వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఈ నీటి సంఘాల ఎన్నికల్లో ప్రధానంగా కౌలు రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు, మరి అట్లాంటి కౌలు రైతులకి ఈరోజు ఓటు హక్కు కల్పించి ఇవాళ సాగునీటి సంఘాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు 2వ రోజు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జయరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 మంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో పాల్గొంటున్నారని, అలాగే 300 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని, ఈ నెల 30వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. క్రీడా పోటీలను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జాయింట్ సెక్రటరీ సంజీవరావు, ఏలూరు జిల్లా సమన్వయకర్త ఎన్ భారతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గురుమూర్తి, అచ్యుతరావు, కె శ్రీనివాసరావు, నీలకంఠేశ్వరరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
స్టార్ట్ చేసి ఆటల్లో లేని వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా టిఫిన్ తినేసి రావాలా. సుమారుగా గంట నుంచి కాలేజ్ సెషన్ గంటలు స్కూల్ సెషన్ 2 వర్సెస్ 3. క్రీడా పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలో జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్న క్రీడాకారులు కూడా ఈ క్రీడా పోటీలో పాల్గొన్నారని తెలియజేస్తున్నాను. సుమారు రాష్ట్ర నలుగురు నుంచి 300 PTPS టీచర్స్ ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నందుకు జోడు తరఫున పశ్చిమ గోదావరి జిల్లా తరఫున మా ప్రిన్సిపాల్ గారు మన వెంకటేశ్వరరావు గారు, అలాగే మా టీచర్ గారు భారతి మేడం గారు, మా సెక్రటరీ ప్రసాద్ వెంకటేశ్వర గారు, మా మంత్రి గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే ప్రభుత్వం సీఎం గారికి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.